మేరగోడలో జరిగిన సహస్ర మరణం అత్యంత విషాదకరమైన సంఘటన. 12 ఏళ్ల పసిపాప పాపం, మరి ఏం జరిగిందో అర్థం కావట్లేదు. మరి ఆమెను చంపేంత అవసరం కూడా ఎవరికి వచ్చింది అనేది కూడా అర్థం కావట్లేదు. నిన్నటి నుంచి పోలీసులు అయితే తీక్షణంగా దాని మీద చేస్తున్నారు. ఆల్రెడీ పోస్ట్ మార్టం పంపించడం, పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా వెరిఫై చేయడం కూడా జరుగుతూ ఉంది. బట్ చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాలను అబ్జర్వ్ చేసినట్టయితే మరి వాళ్ళ పేరెంట్స్ బయటికి వెళ్ళటం, వాళ్ళ తండ్రి లోనకు రావటం అంతవరకు తెలుస్తోంది. కానీ మధ్యలో ఎవరు వచ్చి వెళ్ళారు అనేది కూడా ఎక్కడ అబ్జర్వేషన్లోకి రావట్లేదు. కాబట్టి చాలా సస్పెన్స్గా ఉందని చెప్తా ఉన్నారు పోలీసులు. ఏదేమైనా కూడా ఈ రోజు సాయంత్రానికల్లా పోలీసులు ఈ విషయాన్ని ఛేదించడానికి వాళ్ళు ఇప్పుడు డీసీపీ గారు కానీ, ఏసీపీ గారు, ఇక్కడ స్టేషన్ హౌస్ ఆఫీసర్ అందరూ ఇక్కడే ఉన్నారు. వాళ్ళు తీవ్రంగా కృషి చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇటువంటి సంఘటనలు ఇక ముందు పునరావృతం కాకుండా ప్రభుత్వం నుంచి అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఏదేమైనా జరిగిన విషాద సంఘటన ఇటువంటి మళ్ళీ పునరావృతం కాకూడదని చెప్పి నిజంగా కూడా అనుకుంటా ఉన్నాం. మరి పోలీసులను కూడా మేము కోరటం జరిగింది. ఏం జరిగింది ఏంటనేది ఇమ్మీడియట్గా వెలికి తీసి అద్దకులు పట్టుకుని తగిన చర్యలు తీసుకోమని చెప్పి చెప్పడం జరిగింది. అంతేకాదు ఆ పిల్ల తల్లిదండ్రులకు కూడా ప్రభుత్వం నుంచి ఏదైనా అవసరం ఉన్న మేర ప్రభుత్వం సాయం చేయడానికి మేము ఎప్పుడు సిద్ధంగా ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. థ్యాంక్ యూ.